హాయ్ ఫ్రెండ్స్, ధనియా పౌడరు ఇలా ఫ్రై చేసుకొని పట్టుకొని చాలా బాగుంటుంది కర్రీలోకి. ఇది ఏంటంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసాను. యాలకులు కూడా వేసుకోవచ్చు అని ఉంటే నా దగ్గర లేవు, నేను వేసుకోలేదు. అవి కూడా వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది పౌడర్. ఇగో ఈ విధంగా అయితే చల్లారిని పట్టుకోండి. ఎండు కొబ్బరి వేసుకోండి. టేస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోకూడదండి, అది స్మెల్ వస్తుంది. అప్పటికప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. అలా నిలవ ఉంచుకోవాలంటే వేసుకో అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది పౌడర్ పట్టుకొని పెట్టుకుంటే. ఛానల్లో ఒక వీడియో చేసా కూడా ధనియా పౌడర్ది, మళ్ళీ ఊరికే అట్లా పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి. కర్రీలో దింపేటప్పుడు కొంచెం అట్లా వేసుకున్నామంటే కర్రీ పైన సూపర్ టేస్ట్ అండి. ఇది స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి.